తో పాటు లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసుదేవరెడ్డిని దేశం దాటించేశారా? ఈ సందేహాలన్నింటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్తే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. బాల్కోటయ్య గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే అమరావతి దళిత బహుజన ఐకాస ఉద్యమ నేత, అలాగే వెంకట గురుమూర్తి గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి అందరికీ. మరో గెస్ట్ వైసీపీ అధికార ప్రతినిధి కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంటే ఆయన భారీ ఎత్తున ధర్నా చేశారు, ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించారు. నిజానికి అదొక దట్ వాజ్ అన్ ఈవెంట్. అది ఆల్మోస్ట్ ఒకప్పుడు టీడీపీ మోడల్లో ఆయన టీడీపీని పూర్తిగా ఫాలో అవుతున్నారు ఈవెంట్స్ నిర్వహణ విషయంలో మాత్రం చేశారు, కానీ ఎందుకో పెద్దగా ఆకర్షణ అక్కడ కనపడలా. రెండోది, కాంగ్రెస్ పార్టీ అసలు జగన్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అఖిలేష్ యాదవ్ని వీళ్ళందరినీ పంపించింది అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు ఏంటనేది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఏమి అలా అఖిలేష్ కూడా ఎలాగో ఖాళీగా ఉన్నాడు కాబట్టి కాసేపు ఊసిపోక ఎందుకులే అక్కడ వెళ్ళి కూర్చుంటే ఏదైనా విషయాలు తెలుస్తాయని వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా జరిగిన డెవలప్మెంట్స్ ఇవి. అలాగే నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రతి దానికి ఆయన ప్రతి లెక్కకి టీడీపీ ప్రతి లెక్కకి ఆయన జవాబు ఇచ్చుకుంటూ వచ్చారు. మీకేమైనా జస్టిఫైడ్గా అనిపించిందా అందులో ఏ ఒక్క అంశమైనా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి నైన్ టీవీ శుభోదయం అండి. ఓకే, ప్రెస్ మీట్లు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెద్దగా పెట్టలేదు. వీడియో లేదు, లైవ్ అని చెప్పి రిలీజ్ చేసేవారు. ఎప్పుడు దేనికి సమాధానం చెప్పేవాళ్ళు కాదు. అలాంటి ఇప్పుడు కొంత వాళ్ళ సొంత పార్టీ నుంచి విమర్శలు రావటం, కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, ఆయన నాయకత్వం మీద అనుమానాలు రావడంతో ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. కొన్ని ప్రెస్ మీట్లు పేరు మీద కొంతమంది పిలిచి ఆయనే చెప్పారు, మనం చెప్తాం కాదు, ఆయనే లైవ్ లో చెప్పారు. కొన్ని ఛానల్ పేర్లు తీసుకొని వీళ్ళని పిలవలేదు, వీళ్ళు కాక కొంత న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కొంతమందిని మాత్రమే పిలిచాను అని చెప్పి ఆయన స్వయంగా ఆయన నోటితో చెప్పారు. కాబట్టి సో ఆయన సెలెక్టివ్ గా ప్రెస్ మీట్ పెట్టుకున్నారని మాత్రం మనం చెప్పాలి. అయితే అలా పెట్టుకున్నప్పుడు కనీసం ఒక 4-5 ప్రశ్నలు ప్రెస్ వాళ్ళు అడిగిన దానికైనా సమాధానం చెప్పాలి కదా వాసుదేవన్ గారు. ఇప్పుడు వన్ సైడ్ లవ్ స్టోరీ కదా, ఒక ఉపోద్ఘాతం లాగా ఒక మీటింగ్ లాగా చెప్పేసి, ఒక బహిరంగ సభలా చెప్పేసి అయిపోయిన తర్వాత వాళ్ళు మొదటి ప్రశ్న అడిగారు, ఏంటి మీ కుటుంబ సభ్యులే మీ సక్సెస్ అవ్వలేదు కదా, కాంగ్రెస్ కూడా రాలేదంటే రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు ఆయనే చెప్పాలి అని చెప్పారు. రెండో ప్రశ్న, మీ కుటుంబ సభ్యులు వేరే వేరే పార్టీలో ఉన్నాక దీన్ని ఎలా దిగ్మిస్తారు అంటే అది దానికి సమాధానం చెప్పలేదు, మీరు డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ హత్యలు ఇవన్నీ చెప్పారు. మూడో ప్రశ్న అడుగుతున్న పాత్రికేయురాలు, 36 మంది చంపేశారన్నారు కదా, రాజకీయ హత్యలు అన్నారు కదా, ఆ పేర్లు చెప్పండి అని చెప్పి అడగబోతుంటే భోజనం అయిపోతుంది, లేచి వెళ్ళిపోయారు. ఇది ఎక్కడ అంటే ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఒక 4-5 ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పలేక పారిపోవటం, అసెంబ్లీకి రాకుండా పారిపోవటం. ఆ సమాధానం లేదు, అసెంబ్లీకి వచ్చి చెప్పచ్చు కదా. ఆ సమాధానం లేదు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ సమాధానం లేదు, అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పి ఒకవేళ ఆయనకి సమయం ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ ప్రెస్ కి చెప్తే ప్రజలు కన్విన్స్ అవుతారు. ఈయన సభకు వచ్చారు కానీ అధికార పక్షం ఆయన గొంతు నొక్కేసింది అని ప్రజలు ఫీల్ అయ్యి ఆయన మాట వింటారు. అసలు సభకే రాక సభ ప్రారంభమైనటువంటి రోజు 10 నిమిషాలు కూడా పట్టుమని 10 నిమిషాలు సభలో నుంచోలేక 11వ నిమిషం టక్కని వెళ్ళిపోయిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సభకు రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి ఉపోద్ఘాతాలు చెప్పి ఏదో ఒక లెక్కలు చెప్పేసి వన్ సైడ్ లవ్ స్టోరీగా చెప్పుకెళ్ళిపోవటం ప్రజలు అప్రిషియేట్ చేయరండి. ప్రజాస్వామ్యం అదే నిన్న అంటున్నారు, ఇంకా నేను రాను ఇంకా అసెంబ్లీకి, ఇంకా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టుకుని చేసుకుంటాను, నేను అసెంబ్లీకి రానని చెప్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అండి? ఆయనకి చట్ట సభలు అంటే కేవలం మీ పార్టీ కోసమే కాదు సార్ ఉంది. 5.5 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ భవిత కోసం ఉన్నటువంటి చట్టసభలు ప్రజాస్వామిక దేవాలయం. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారో లేకపోతే రానంటున్నారు. నిన్న ప్రతిపక్ష హోదా గతంలో 2014 నుంచి 19 వరకు మీరు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి ఆ రోజు 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వెళ్ళారా? ఆ రోజు మీరు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళిపోయారు. ప్రధాన ప్రతిపక్ష హోదా అక్కర్లేదని వెళ్ళిపోయారు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. అప్పుడేమో అక్కర్లేదు, ఇప్పుడేమో కావాలి. అన్ని మాటలు మీరే చెప్తారా? అసలు 11 మీరు సరే శాసన మండలిలో మీరే ఉన్నారు కదా, 30 మంది పైగా మీరే ఉన్నారు, స్పీకర్ కూడా మీ మనిషే కదా, మరి శాసన మండలికి ఎందుకు వెళ్తలేదు మీ వాళ్ళు? మీరు రాలేకపోవట్లేదు అసెంబ్లీకి. మీ 10 మందినన్నా క్రికెట్ టీంలో 16 మంది ఉన్నారు, కానీ 10 మంది అన్నా వెళ్ళాలి కదా. అసలు మీకు ఇష్టం లేకపోతే మొత్తం రాజీనామా చేసేయండి, ఊరుకొని రాజీనామా చేసేయండి, రాజకీయాలను తప్పుకోండి. ఇప్పుడు గెలుపోవటం సహజం వాసుదేవన్ గారు.
అంత మాత్రం చేత నేను అసెంబ్లీకి రాను, ఒక చిన్నపిల్లలాగా ఆ సినిమాలో ఏదో ఉంటుంది, నాకు కుక్క కావాలి అంటే ఎన్ని చెప్పినా సరే నాకు కుక్క కావాలంటాడు. అన్ని చెప్పేసి మళ్ళీ నాకు ప్రధాన ప్రతిపక్ష హోదాయే కావాలి అంట. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే నీ పార్టీలో ఎవరిని వెళ్ళలేరా? ఇంక మీరు శాసన మండలికి కానీ శాసనసభకు కానీ ఎవరిని వెళ్ళలేవరా? ప్రజల సమస్యలు మీరు చర్చించలేవరా? మరి ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర ప్రజల యొక్క ప్రతిపక్ష అప్పుల మీద ఆయన లెక్కలు చెప్పారండి. ఆ లెక్కలు మీకు ఎలా అనిపించినాయి? తన హయాంలో చేసిన అప్పులేంటి అనేది ఒకటి, దాని మీద ఒక 2 పాయింట్లు మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకెళ్తాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్రంగా అప్పుల్ని ప్రజెంట్ చేయలేదని చెప్పేసి నాకు ఒక పాయింట్ చూస్తే అర్థమైంది. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన దాంట్లో వారు ఏమన్నారంటే 12/6/2024 వరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పు అంటే ఆర్బీఐ నుంచి తీసుకుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం తీసుకుంది 4,38,278 కోట్లు అన్నారండి. అయితే ఇదే సందర్భంలో మొన్న 22వ తారీఖు జూలైలో పార్లమెంట్ లో విష్ణుదత్ శర్మ గారు అడిగారు ప్రశ్న, వివిధ రాష్ట్రాలు ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పరిధిలో తీసుకున్న అప్పు ఎంత అంటే కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో మార్చ్ ఎండింగ్ 2024కి ఏపీకి తీసుకున్న అప్పు 4,88,490 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా చెప్పింది, రెండు తేడా చూస్తే 48,000 కోట్ల రూపాయలు తేడా ఉంది. అంటే 9.75 లక్షల కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి ఇంకో 47,000 కోట్లు కేంద్ర లెక్కల ప్రకారం పార్లమెంట్ సమాధానంగా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 10 లక్షల కోట్లు దాటిపోతుంది. అది ఒక తేడా. రెండో తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రధానంగా తేడాలు ఎక్కడ కనిపిస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ చెయ్యింది ఏంటంటే అవుట్ స్టాండింగ్ గిఫ్ట్ వెండర్స్ అండ్ స్కీమ్స్. ఏదైతే వెండర్స్ ఉన్న గుత్తేదారులు ఉన్నారో వివిధ స్కీమ్ దాని యొక్క డ్యూస్ ఏదైతే వివిధ పనులు చేయించుకొని కాంట్రాక్ట్ డబ్బులు పే చేయాలి, అది పే చెయ్యని 1,13,244 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ చేయలేదు. మరొకటి డ్యూస్, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్, అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పిఎఫ్ ఖాతాల్లోని వివిధ ఖాతాల్లో డబ్బులు మళ్లించేసి వాడేసిన లెక్కల్ని యాడ్ చేయలేదు, అది 21,980 కోట్లు. అలాగే సివిల్ సప్లైస్ యొక్క సబ్సిడీ డ్యూస్ ఏదైతే మన ఈ రైస్ ఇస్తుంటామో దాని డ్యూస్ 36,000 కోట్లు. ఇది కలిపితే మొత్తం 1,71,000 కోట్లు చిల్లర వస్తుంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి యాడ్ చేసాం అనుకోండి, ఇంచుమించుగా లెక్క అటు ఇటుగా ఒక 5-6% అటు ఇటుగా సరిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 7.5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న 2.75 లక్షల కోట్లు ఇంచుమించుగా ఒకటే, తేడా లేదు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మొదటి వరకు వైసీపీ ప్రతినిధులు కానీ ఎవరైనా డిబేట్కి వస్తే అంటే 5 లక్షల కోట్లు లేవు, 4.5 లక్షల కోట్లు, లేదా 4 లక్షల కోట్లు, లేదా 3 లక్షల కోట్లు అనేవాళ్ళు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 7.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని. వాళ్ళ లెక్కలోనే మరి వాళ్ళు మొదటి వరకు చెప్పింది తప్పనే కదా, మొదటి వరకు వారి ప్రతినిధులు చెప్పింది తప్పనే కదా. సో ఈ అప్పుల విషయంలో కొన్ని ఆ విషయం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి రావచ్చు కదా, వచ్చి అసెంబ్లీకి వచ్చి చెప్పారనుకోండి, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పయ్యావుల కేశవ గారు క్లారిఫికేషన్ ఇచ్చేద్దరు. పొద్దులు యాడ్ చేయలేదు మీరు, మరి గుర్తించాలని పొద్దులు యాడ్ చేస్తే వేయండి, మరి మీ ప్రభుత్వంలోనే ఉన్నాయి కదా, మరి సిఎఫ్ఎంఎస్ మీరు ఎందుకు నమోదు